వరంగల్ పార్లమెంటు అభ్యర్థిని గెలిపించేందుకు ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి సుజాత పాల్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ అధికార ప్రతినిధి సుజాత పాల్, టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్ ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి, తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐత ప్రకాష్ రెడ్డిలు హాజరయ్యారు. కాగా వీరికి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ నుండి పెద్ద ఎత్తున నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తను, నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా లాభం చేకూర్చి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ, మండల, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. जितने यहाँ पे सरपंच बहने भाई हैं, यहाँ जितने लोग आज आए हैं, मैं आपके बीच आखिर आई क्यों? आज मुद्दा क्या है देश के सामने? आप जानते हैं कि बीआरएस की सरकार आपने हटा दी. अब यही नहीं पता चलता था कि टीआरएस है कि बीआरएस है. बीआरएस गई, मगर ये नहीं पता चल रहा कि बीआरएस है या बीजेपी है, क्योंकि बीआरएस बी से अपना नाम क्यों रखती है? क्योंकि बीजेपी की रिश्तेदार समिति बन गई है, तो आपने उनको हटा दिया, मगर चालाकी से वो अभी भी आपके सामने आ रहे हैं. మనం ఈ రోజు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఈ రోజు కూడా బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ చాలా మంది మన పార్టీలో చేరబోతున్నారు. మనందరం కూడా కొత్త పాత తేడా లేకుండా అందరినీ కలిసి మనం పనిచేసుకొని ఈ నియోజకవర్గంలో 1 లక్ష మెజార్టీని తీసుకొచ్చేటువంటి బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. 53,000 మెజార్టీని ఇచ్చారు. 1 లక్ష మెజార్టీని ఇచ్చి ముఖ్యమంత్రి దగ్గర ఈ నియోజకవర్గానికి అవసరం ఉన్నటువంటి నిధులు మనం తీసుకొచ్చే కొరకు కొట్లాడే శక్తిని మీరందరూ తీసుకోవాల్సినదిగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కనుక సోదరులారా, కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళకు మనకు విలువలు ఉండేయని, లేకపోతే మన యొక్క గౌరవం ఉండదని ఎవరు కూడా భావించద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ప్రజల విశ్వాసం పొందిన వ్యక్తి, ప్రజలలో ఉన్నటువంటి వ్యక్తిని మనం రేపు పగ్గాలు ఇచ్చి మనం రేపు అవకాశాలు ఇచ్చేటువంటి దిశలో ఉందాం. ప్రజల మన్ననలు పొందుదాం. మీ నాయకత్వాన్ని పెంచుకోండి. నాయకత్వం పెంచుకునేటువంటి వ్యక్తుల గౌరవాన్ని కాపాడేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మేమందరం వేదిక మీద ఉన్న పెద్దలకు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం.